రాజగోపురం వద్ద దుర్గగుడి పాలక మండలి సభ్యులతో ఈవో షీనా నాయక్ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. దుర్గగుడి అభివృద్ధి కోసం ముఖ్యమైన ఈ కార్యక్రమంలో 17 మంది సభ్యులు ప్రమాణం స్వీకరించారు. వీరిలో టీడీపీ నుంచి 14 మంది, బీజేపీ నుంచి 2, జనసేన నుంచి 1 సభ్యులుగా ఎంపికయ్యారు. దుర్గగుడి అభివృద్ధి కోసం అందరం కలిసి కృషి చేస్తామని ఈవో షీనా నాయక్ అన్నారు. విశాఖపట్నంలోని విఎంఆర్డీఏ సెంట్రల్ పార్క్లో యాంటీ డ్రగ్ థీమ్ పార్క్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ వర్చువల్గా ప్రారంభించారు. సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో 3.5 కోట్ల వ్యయంతో ఈ పార్కును ఏర్పాటు చేశారు. యువగలం పాదయాత్రలో వెలుగు చూసిన వినూత్న ఆలోచన ఇది ప్రత్యక్ష రూపమని మంత్రి అన్నారు. చంద్రగిరి మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగుల పంట పొలాల్లోకి ప్రవేశించి పంటలు నాశనం చేయడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రైతుల సమాచారం ప్రకారం ఏనుగుల సంఖ్య అధికంగా ఉండడంతో పంటకు భారీ నష్టం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. తనపై హైదరాబాద్ పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. మధ్యప్రదేశ్లో తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి హైదరాబాద్తో సంబంధం లేకుండా కేసులు నమోదు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రిత్వ శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దిగుమతులను తగ్గించడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం, స్వదేశీ డిజిటల్ ప్లాట్ఫామ్లు అభివృద్ధి చేయడం, న్యాయ వ్యవస్థను సులభతరం చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. అక్టోబర్ 6న జరిగిన సమావేశం అనంతరం ప్రధాన కార్యదర్శి ఈ అంశాలపై వివరమైన లేఖను జారీ చేశారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ అక్టోబర్ 12 నుంచి 17 వరకు భారత్లో పర్యటించనున్నారు. ఆమె 3 దేశాల పర్యటనలో భాగంగా చైనా, సింగపూర్ తర్వాత భారత్కు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో ఆమె విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో సమావేశం కానున్నారు. వాణిజ్య విస్తరణ, ఇంధన మార్పు, భద్రతా సహకారం వంటి అంశాలపై వారిద్దరితో అనితా ఆనంద్ చర్చిస్తారని సమాచారం. జాతిపిత మహాత్మా గాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ చేసినట్లుగా చెబుతున్న అనుచిత వ్యాఖ్యల వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరిస్ సదరు నటుడిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన తాజాగా ఇన్స్టాలో పంచుకున్న ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ వీడియోలో రష్మిక పెంపుడు శునకానికి ముద్దు చేస్తుండగా ఆమె చేతికి డైమండ్ రింగ్ మెరుస్తూ కనిపించడంతో అభిమానులు సంబరపడుతున్నారు. నటి ఇలియానా తన ఫిట్నెస్ శృంగారంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శరీరాకృతిని కాపాడడానికి వ్యాయామం తప్పనిసరి అని, శృంగారాన్ని కూడా ఒక రకమైన ఆరోగ్యకరమైన కార్యకలాపంగా చూడాలని ఆమె పేర్కొన్నారు. మెచ్యూరిటీతో ఆలోచిస్తే విషయాలు అర్థమవుతాయని, కొందరు దీనిని వివాదాస్పదంగా చూస్తారని ఆమె స్పష్టం చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.